హాయ్ అండి, వెల్కమ్ టు వీరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి మొన్న ఏకాదశి రోజు శనివారం తీసిన వీడియో అన్నమాట. ఇంకా పొద్దున్నే పూజ అయితే చాలా తొందరగా అయిపోయింది. ఇంకా పూజ అయిన వెంటనే అయితే తులసమ్మ దగ్గర అయితే అత్తయ్య గారు అన్నీ రెడీ చేసుకుంటున్నారు. ఇంకా నేనైతే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా టిఫిన్లు అవి ఇవి అయిపోయిన తర్వాత మా ఇంటికి ఒకసారి అయితే వచ్చిందన్నమాట. ఇంతకుముందు అయితే ఆడవాళ్ళందరూ పంచిపెట్టేవారు, మేము ప్లేట్ పట్టుకెళ్తే ప్లేట్లో పెట్టేవారు. ఇంక ఇప్పుడైతే మాత్రం కవర్లో వేసి పంపించేస్తున్నారండి. మొత్తం అన్నీ ఏమేమి పంపుతారో అవన్నీ కవర్లో వేసేసి పంపించేస్తున్నారు అన్నమాట. ఇదిగోండి ఒక 4 రకాల స్వీట్లు చిలకతో కలిపి, ఇంకా అరటిపళ్ళు, పసుపు కుంకుమ, అలాగే చలివిడైతే కంపల్సరీ కదా 2 ఎయిర్ బ్యాండ్స్ అన్నమాట. పాప అనుకుంటానండి, పుట్టిందైతే పాప అనుకుంటా. ఇంకా ఎయిర్ బ్యాండ్స్ ఇలా అయితే సార్ పంపించారు. నేనైతే ఇప్పుడు వ్యాలింగ్ వెళ్దామని అయితే రెడీ అయ్యాను. అప్పటికే ఈసారి అయితే వచ్చిందన్నమాట. ఇంకా అయితే ఇప్పుడు వ్యాలింగ్ అయితే వెళ్తున్నాను కదా అని చెప్పేసి అయితే చూపించాను. మాకైతే ఇలాగే సార్లు అయితే ఎప్పుడు ఏ ఒకటి వస్తూనే ఉంటాయండి. ఇంక ఇవైతే బొరగుంజులు ఎక్కడి అనుకుంటున్నారా, మా తమ్ముడైతే తీసుకొచ్చాడు. నేను వ్యాలింగ్ అయితే వచ్చేసాను. మా మాన్య ఫోన్ చేసి ఏడుతుంది, అందుకని చెప్పేసి సరే కాసేపు అయితే వద్దాం కదా అని చెప్పేసి వచ్చాను. నాకు ఈరోజు ఉపవాసం అని చెప్పి మా తమ్ముడు ఫ్రూట్స్ ఇలా అన్నీ తెచ్చిపెట్టాడు అన్నమాట. నేను వెళ్ళేసరికి అయితే కొబ్బరి నీళ్ళు, ఇంకా బొబ్బాస్కాయలు, పుచ్చకాయ ఇవన్నీ మా తమ్ముడైతే అన్నీ తీసుకొచ్చి పెట్టాడు. మా అక్క వచ్చాక తింటుంది కదా అని చెప్పి. ఇక్కడ చూడండి మా మాన్య తినిపిస్తుంది. కాదు వద్దున, నువ్వు తెచ్చి నా కోసం తెచ్చి నా కోసం తెచ్చావా నువ్వు? కలిపి ఫ్రిడ్జ్లో పెట్టి ఎట్లా అయిపోయిందా? ఎవరికన్నా పుచ్చకాయ తయారు చేయాలంటే మాన్యం అడగండి. రెసిపీ పెడదామా? పుచ్చకాయ రెసిపీ పెడదామా? స్మార్ట్లో తెచ్చి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టావు. అప్పుడు ఇది ఇలా పుచ్చకాయ తయారైంది. నేను ఇప్పుడు వరకు బయట కొనేసుకుంటున్నాను. పుచ్చకాయ అలా తయారు చేయాలి. పుచ్చకాయ తయారు చేద్దాం. మాన్యా ఉప్పు సరిపోయిందని అడుగు. కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. రాడ్డే ఇక్కడ చూసారు కదా మా మాన్య, నేను వెళ్ళానంటే ఒక్క నిమిషం కూడా నన్ను అసలు వదలదండి. ఇంకా నాతోటే ఉంటుంది. నేను కూడా అసలు ఏ పని చేయనివ్వదు. నేను చేద్దామన్నా చేయనివ్వదు. ఇంకా నాకు కూడా ఇలాగే సరిపోతుంది దీంతో. అసలు టైం అంటేనే తెలీదు మాన్య గడితో ఉంటేనే. ఇంకా మా ప్లేస్, మాకు ఇష్టమైన ప్లేస్ కార్ అన్నమాట. ఇంకా కార్లోకి అయితే వచ్చేసి మా అన్యమ్మ అయితే మమ్మల్ని బయట తీసుకెళ్తుంది. ఇప్పుడు వ్యాలింగ్ తీర్థం అన్నమాట, అక్కడ తీసుకెళ్తుంది కదా మాన్య. ఏం కొంటావు అత్తకి ఏం కొంటావు? ఐస్ క్రీమా? తీర్థలో బొమ్మలు కావాలి. ఏం బొమ్మలు? కొనుక్కుందామా? కొనేసుకుందామా? సరే అయితే. ఎక్కడన్నా బొమ్మలు ఇంకోటి ఏదో ఉందమ్మా. ఇప్పుడు నువ్వు తాగేది ఏంటది? ఏంటి? స్ట్రాబెర్రీ మిల్క్ షేకా, బాదం పాలా? ఎక్కడదే? స్మార్ట్ లో కొనుక్కున్నావా? మరి నాకు కొంటావా? ఏం ఫ్లేవర్ కొంటావు అత్తకి? షాప్ లో బోల్ స్ట్రాబెర్రీలు ఉన్నాయా? నాకు బటర్ స్కాచ్ కావాలి. కొంటావా? డబ్బులు వెళ్ళిపోతామా? నీకు నాకు కారులో కూర్చోవడం ఇష్టం కదా. చెమటలు పట్టేసిన మన ఇద్దరం కారులోనే కూర్చుంటాం కదా తెల్లవారులు. మనకి ఇష్టం కదా ఇందులో. వెళ్ళిపోదామా? ఇంకా చెమటలు పట్టేస్తున్నాయి. వెళ్ళిపోదాం కిందకి. చెమటలు పట్టేస్తున్నాయి. ఇదిగో అయ్యయ్యో, ఇదిగో చెమటలు చూడు. ఇదిగో
షాపింగ్ మాల్కి వెళ్ళిపోతాము కారు తిప్పితేని. వెళ్ళి ఏం చేస్తావు? షాపింగ్ మాల్కి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర? సరే అదంతా సరే గాని నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అంటున్నాను. మరి అలాగా మన ఇద్దరిని షాపింగ్ మాల్లో బయటికి గంటేస్తారు. డబ్బు బయటికి గంటేస్తారు మన ఇద్దరిని. అమ్మనాడు బ్యాగులు ఉన్నాయా? తెచ్చుకుందామా? తెచ్చుకుంటా, డబ్బులు తెచ్చుకుంటా. చూసారు కదా మా అన్నయ్య గారికి అయితే షాపింగ్ మాల్ కూడా తెలిసిపోయింది అనమాట. షాపింగ్ మాల్కి వెళ్దామంటది, అక్కడికి వెళ్దామంటది, అన్ని మాటలు వచ్చేసినాయండి. చాలా భలే ఉంటుంది దీంతో అయితేని. ఇంక ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలన్నమాట. ఇంటికి వెళ్ళాలంటే దీని రియాక్షన్ చూడాలి. ఇంకా ముందే చెప్పింది వద్దత్తాను వెళ్ళొద్దని చెప్పేసి, సరేలే అనేసి ఈయనైతే వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయనకి లేట్ అవుతుందని చెప్పి ఇద్దరం వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇది అసలు ఊరుకోవట్లేదు. ఫస్ట్ అయితే ఈయన వెళ్ళారు. మా తమ్ముడు నేను తీసుకెళ్తానులే, నువ్వు కాసేపు ఉండని అన్నాడు. ఇప్పుడు దీన్ని మేము చెయ్యాలన్నమాట, ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలంటేని, లేదంటే అస్సలు ఊరుకోదు. ఇంకా అలా కాసేపు అయితే అక్కడెక్కడ కూర్చుని నేను అసలు ఫస్ట్ నా ప్లానింగ్ ఏంటంటే స్వామికి స్నానం చేసి కర్రీ అది చేసేసి ఇంటికి పట్టుకెళ్ళిపోదాం అన్నట్టు అనుకున్నాను. కానీ మా అన్నయ్య గారి దగ్గరికి వస్తే అది అంత ఈజీ కాదండి, అస్సలు అవ్వదు. మామూలుగా అయితే మా అమ్మ అయితే చేసేస్తుంది. ఇంక ఇప్పుడు స్వామి కదా అని నేనే చేస్తాను, వీళ్ళు ఎవరో చేయరన్నమాట. కానీ కూర లేదు, ఏమీ లేదు. సార్లు సర్దుతుంది సార్లు. ఏంటి ఏంటి ఎగ్గా? ఏ ఎగ్గో చూపించాము, చూపించి ఏం ఎగ్ అది? ఏంటిది చూపించు, ఓపెన్ చేసి చూపించు. ఓపెన్ చేయి. అమ్మో సీక్రెట్ ఎగ్గా? ఓపెన్ చేయి. ఎక్కడదే? ఎప్పుడు? మా మరదలు డ్రై ఫ్రూట్స్ సర్దేస్తుంది బిజీగా. చూపి. సీక్రెట్ ఎగ్లో ఇది ఉందా? చాలు వేసుకోండి. చాలు చాలు. చాలు ఇంకైతే ట్రై అవి వద్దా ఇంకోటి నా బ్రెజిల్ నట్స్ అంటే అయ్యే పెద్ద పెద్ద ఎక్కువ చూపి. చాల్సింత ఇందులో వేస్తాం అయితే కూరలే స్వీట్స్ వేస్తారు కదా. బ్రెజిల్ నట్స్ చూపి చూపి. ఇవేంటో మరి నాకైతే తెలీదు. బ్రెజిల్ నట్స్. బ్రెజిల్ నట్స్ ఏమవుతుంది తింటే? హెల్త్కి మంచిది. అన్నీ ఉన్న సీడ్స్ నట్స్లో పోషకాలు ఇందులో ఉంటాయి. అవునా? కాకపోతే 1 or 2 కన్నా ఎక్కువ తినకూడదు. తింటే 24 hours తింటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 1 or 2 అయితే హెల్తీగా ఉంటుంది, ఎక్కువ తింటే అన్హెల్తీగా ఉంటుంది. సరే సర్లే. షాప్ వాళ్ళు చెప్పారు, మనకు తెలియదు. ఇంకేమైనా ఉన్నా బ్రెజిల్ నట్స్ ఏమైనా అలాగే తింటారేమో. 2-3 చాలు, ఇంకెక్కువద్దు. మళ్ళీ ఆడు వచ్చాడంటే కంగారు పడిపోతాడు. సర్దుకొని ఉంచుకుంటే వచ్చి వెళ్ళచ్చు. అక్కడికి వెళ్ళాక స్నానం చేసేసి వండుతా. తీసుకోండి, అన్నీ తీసుకెళ్ళిపోతా. చాలే ఇంకా అది తింటే అప్పుడు తీసుకుంటారు. అత్త కోడళ్ళు కిరాణాలు చక్క పెట్టేసుకుంటున్నారు. అయినా నీ స్మార్ట్ లో కవర్లు అసలు బాగో. అవును సర్దండి 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 లగేజ్. పెట్టేసానేమో నేను. కొట్టుకోకండి కొట్టుకోకండి. ఓకే. ఫ్లేవర్ అన్నా కాలీఫ్లవర్ అన్నా
మాన్యా ఈ పట్టుకెళ్ళిపోతున్నానే కాలీఫ్లవర్ అదిని కాలీఫ్లవర్ పట్టుకెళ్తున్నానే స్ట్రా వేసి తాగాల మాన్యా అయితే నాకు లగేజీలు అయితే సర్దేశారు. లగేజీలు ఏమైనా ఖరీదులండి, దేవుడి కోసం ఫ్రూట్స్, అలాగే అభిషేకానికి కావాల్సినవి. ఇంకా మా అమ్మ ఎప్పుడు వచ్చినా తీసుకొస్తుంది అన్నమాట మా తమ్ముడు అదిని. ఇంకా అలా ఏవో ఒకటి మా తమ్ముడు అయితే ఏం కావాలని అడుగుతూనే ఉంటాడు. ఇక్కడ చూశారు కదా, ఇవైతే తీసుకున్నారన్నమాట కొత్త గేజర్ ఒకటి, యాక్వాగార్డ్ ఒకటి తీసుకున్నారు వాటర్ కోసం అని చెప్పి. మా తమ్ముడు ఇంకా బిగించడానికి అయితే రాలేదు, వస్తానన్నారు. మరి ఎప్పుడు వస్తారో బిగించిన తర్వాత అయితే చూపిస్తాను. ఇంకా కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తీసుకొచ్చి సీలింగ్ లైట్లు అయితే మార్చేసారన్నమాట అండి, అవన్నీ కూడా చూపిస్తాను. ఇంక ఇవి కూడా ఇంక మా మాన్యగాడు అయితే ఎడుతుందన్నమాట నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి. వెళ్ళను రా వెళ్ళొద్దా మాన్యా వెళ్ళొద్దా? మరి ఏం చేయను ఇక్కడ? మరి మామ అక్కడ ఉన్నారు కదా, మామ శివ అక్కడ ఉన్నారు కదా, మరి పండగకు వచ్చినట్టు మన అందరం ఉందామే. బాయ్ చెప్పు మామా. అమ్మకి తెద్దామా? నువ్వు నేను ఇలా అమ్మకి తెద్దామా? సరే తెద్దాం. మరి నాకు సరే అయితేనే నేను అయితే సరే వస్తున్నాను అమ్మా. సరే బాయ్. అదే అంతలోకి బాయ్ చెప్పు, అంత వీళ్ళకి బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. పాపం చాలా ఏడ్చింది, నాకే అసలు ప్రాణం అవ్వలేదు. కానీ దాన్ని లోపల పెట్టేసి ఇంకొచ్చేసేమాట. ఇదిగోండి వ్యాడింగ్లో తీర్థం అని చెప్పాను కదా, ఇక్కడేమాట పెద్ద ఏనుగుల సంబరం. ఇంతకుముందు నేను దసరాలో చూపించాను కదా చిన్న ఏనుగుల సంబరం అని చెప్పి మా అమ్మగారి ఇక్కడ ఇంకో వీధిలో అన్నమాట. కానీ నాకు కుదరలేదు వెళ్ళటానికి, మా మరదలో వాళ్ళు వెళ్తారులే అని చెప్పేసి. ఆయన ఏం చూస్తాంలే, చూసిందే కదా, ఇవే కదా ఉంటాయి లేదు కదా అని చెప్పి రాత్రి వెళ్ళేటప్పుడు ఏమైంది అనుకుంటున్నావు, చేసుకోవాలి, చేయాలి. ఇంకా మాకు చాలా ఉంటది. ఇంకొకటి వచ్చి అంటే స్వామి చూసిన స్వామి అంటే పెడుతున్నారు. ఇంకొక గంట అయితే చాలా బాగుంటది. ఇదిగోండి పెద్ద ఏనుగులు సంబరం అన్నాను కదా, ఇదిగోండి గజోత్సవం అన్నమాట. ఇప్పుడు వీధుల్లోకి తీసుకెళ్తారు ఈయన అయితేనే. ఇంక మేమైతే మా తమ్ముడు పాప ఒక అరగంటకి మళ్ళీ మా తమ్ముడు ఎప్పుడంతేనే మా తమ్ముడు తీసుకెళ్తాడు. అసలు ఏమి ఇబ్బంది పడ్డాం, వెళ్ళనే కావాలి. మేమైతే అది ఒక అరగంట వెళ్ళాలన్నమాట. ఇంకా 7 అయింది అంతే, చాలా చీకటిగా అయిపోయింది. ఇంతకుముందు అయితే 7 అయినా కూడా ఎండాకాలంలో అసలు సాంగ్స్ అన్ని పెట్టుకుని వస్తామన్నమాట. 30లో సౌండ్ అయితే పెట్టేసుకుని నేనైతే ఇక్కడ వచ్చేసి స్నానం చేసేసి ఇంకా టిఫిన్కి పూరి కర్రీ చేస్తున్నాను. అలాగే పూరి మాట పిండి కలిపేసుకుని గబగబా స్టవ్ అయితే చూసేసుకుని వచ్చి చేస్తున్నాను. మళ్ళీ డీప్ క్లీన్ అయితే చేయాలన్నమాట. స్టవ్ మామూలుగా తుడుస్తాను అంతే చేసేటప్పుడు, మళ్ళీ నైట్ పడుకున్నప్పుడు. ఎందుకంటే మళ్ళీ పొద్దున్నకి ప్రసాదం చేయాలి కదా అని చెప్పి ఇంకా అప్పుడు కడుగుతాను. అలాంటి ఇక్కడ టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి ఇంకా దేవుడి గారు తడిగుడ్డది పెట్టి ఇంకా చాలా పనులు ఉంటాయండి, ఇంక ఇవన్నీ చూసుకుంటాను. ఓకేనా? ఇక్కడి నుంచి అయితే ఇంకా మా అమ్మగారి ఇంటి దగ్గర వీడియోస్ వస్తాయి, ఒక 2-3 వీడియోస్ వస్తాను. వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.